నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్. చాలా మంది కామన్ పీపుల్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అనే ట్రాప్ లో పడుతున్నారు. ఓకే, అది ఏంటి అన్నది మనం క్లియర్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు 30,000 20,000 జీతాలు ఉన్న వాళ్ళకి కూడా 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అప్పుల పాలై తలబట్టుకొని మా దగ్గరికి వస్తున్నారు. సార్ మేము కట్టలేకపోతున్నాం అని. ఆబ్వియస్ గా 20,000 30,000 జీతం ఉన్న వాళ్ళు నెలకి ₹1,00,000 ఈఎంఐలు వస్తే ఎలా కడతారు? కట్టలేరు. అయితే బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ పోర్ట్ఫోలియో పేరు మీద వచ్చిన వాళ్ళకి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి, రాని వాళ్ళకి అందరికి వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచ్ మేనేజర్లు కానీ సేల్స్ మేనేజర్లు కానీ వాళ్ళ టార్గెట్లు కంప్లీట్ అవడానికి లోన్లు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు తీసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకుంటారు, అది ఖర్చు అయ్యే వరకు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత దే ఆర్ గెటింగ్ ఇంటూ సీరియస్ డిప్రెషన్. వీళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులు చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ఆ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో పెడతాము, లేకపోతే ఎంజాయ్ చేస్తాము, లేకపోతే ఏదైనా లగ్జరీ ఐటమ్స్ కి అలవాటు అయిపోయి కరెక్ట్ గా ఏడాది తిరగగానే రోడ్డు మీద పడతాం జరుగుతుంది. తలలో పట్టుకొని డిప్రెషన్ కి వెళ్ళి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది మా దగ్గరికి వచ్చి గజ వణుకుతూ మా దగ్గరికి వస్తారు. సార్ మా ఇంటి మీద రికవరీ ఏజెంట్లు వస్తారు అనేసి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ముందుగా మీకు స్తోమత ఎంత ఉందో అంతే అప్పు చేయండి, దానికి మించి అప్పులకి ఫస్ట్ వెళ్ళకండి. ఒకవేళ మీరు కనుక ఈ ట్రాప్ లో పడి సరే మనుషులన్నా తప్పులు చేస్తారు కాబట్టి మీరు ఎక్కువ లోన్లు తీసేసుకొని డిప్రెషన్ లోకి వెళ్తే ఈ సూసైడ్లు గట్రా అట్లా చేసుకోకుండా మీరు దయచేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము బ్యాంక్ నుంచి నోటీస్ పంపిస్తాము, కోర్టు నుంచి కొంచెం టైం తీసుకుంటాము. బాబు ఇట్లా డిప్రెషన్కి వెళ్తున్నారు అని చెప్పేసి బ్యాంక్ కోర్టు చెప్తాం, జడ్జి గారికి కూడా రిక్వెస్ట్ చేసి మీకు కొంచెం టైం తీసుకుంటాం జరుగుతుంది. మీరు ఎగ్గొట్టేమని మేము చెప్పట్లేదు, కానీ కొంచెం టైం తీసుకున్న తర్వాత మీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అవి అమ్ముకొని కట్టొచ్చు, లేదా బ్యాంక్ వాళ్ళతో కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అసలు రూపాయి కూడా లేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైం కోర్టు నుంచి మనం ప్రాధాయపడి జడ్జి గారిని అడిగితే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకొని ఈయన డిప్రెషన్ లో ఉన్నాడు, కొంచెం టైం ఇస్తే ఈయన బతుకుతాడు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం తీసుకుంటే ఆ టైంలో మీరు సంపాదించి ఎంతో అంత బ్యాంక్ సెటిల్మెంట్ చేసుకుని ఆ ట్రాప్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఒకసారి ట్రాప్ నుంచి బయటపడిన తర్వాత మళ్ళీ ఆ ట్రాప్ కి మీరు వెళ్లకుండా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. అనవసరంగా 5 లక్షలకి 10 లక్షలకి కూడా సూసైడ్ చేసుకునే కేసులు మనం ఈ మధ్య చూస్తున్నాము. దయచేసి అట్లాంటి వాటికి వెళ్ళకండి, మా దగ్గర రండి, మేము పిటిషన్ వేసి టైం తీసుకుంటాము. ఆ టైంలో మళ్ళీ మనం సెటిల్మెంట్ చేసుకోవచ్చు బ్యాంక్స్ తోటి. ఓకే, సో నన్ను సంప్రదించాలంటే మీరు స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన కాల్ చేయండి. మా టీం మిమ్మల్ని మెసేజ్ కానీ లేకపోతే కాల్ ద్వారా మిమ్మల్ని రీచ్ అయ్యి మా ఆఫీస్ పిలుస్తారు, మీరు నన్ను కలవచ్చు. నమస్తే.